ఆశీస్సులు. ఈ పుస్తక పరిచయ కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ పేదరాలు అనే 215 పద్యాల ఈ కావ్యం 1937 నాటిది. అసలు అంత పాతకాలంలో అంటే ఇప్పటికి చాలా 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 సంవత్సరాలు దశాబ్దాలు గడిచిపోయిన మొదటి కాలపు పుస్తకం ఈరోజు అచ్చుకోవడం అనేది అరుదైన విశేషమే. ఎందుకంటే రాత ప్రతిగా బతకడం చాలా కష్టం పుస్తకం. ఆయన కాలం చేసిన తర్వాత ఈ పుస్తకం వేయడం అంటే 2 కారణాలు చేత అనిపించింది. ఒకటి, ఆయన 1918లో పుట్టారు. 37లో ఇది రాసినట్టుగా దీని మీద ఉన్న వివరాన్ని బట్టి, దీనిలో ఉన్న వివరాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఎన్నేళ్ళు అప్పటికి 19 ఏళ్ళు. 1 సంవత్సరం ముందు నుంచి మొదలు పెట్టారు అనుకుంటాం రాయడం సుమారుగా. అంటే 18-19 సంవత్సరాల వయస్సున్న ఒకానొక యువకుడు రాసిన పద్య కావ్యం ఇది. అప్పుడు చాలా మందికి ఉంటుందో లేకపోతే మరి నాలాంటి కొద్ది మందికే పరిచయం తెలియదు, కానీ ఇలాంటి తారీఖులు దస్తావేజులు ఏమన్నా చూపిస్తే ఆ ఏజ్లో నేను ఏం చేశాను ఏమిటి లాంటి ఒకనొక ఆలోచన వస్తుంటుంది నాకు. నేను ఈ టైంలో 18-19 సంవత్సరాల వయసులో నేను ఏం చేశానంటే నేను కూడా రాశాను. ఏం రాశానంటే అప్పుడు కోణార్క దేవాలయానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంటే ఆ కోణార్క శిల్పి అనే పేరుతోటి ఒక పద్య కావ్యం మొదలుపెట్టాను. డిగ్రీ 2nd ఇయర్లో ఉండగా అనుకుంటా. ఆ పద్యాలు నా దగ్గర లేవు. నా జీవిత కాలంలో నేను రాసిన, అంటే పూర్తి చేయలేదు, అది ఒక 40 పద్యాలు ఎన్నో రాసిన గుర్తుంది. తర్వాత నేను పై చదువులకు హైదరాబాద్ వెళ్ళడం, తర్వాత వాటిని పక్కన పారేసి ఎందుకో నేను దాన్ని కొనసాగించలేదు. ఇదంతా అంతే. ఇలా ఈ దృష్టితో చూస్తే నా జీవిత కాలంలో నేను రాసిన నోట్లో మాత్రమే 4-5 పద్యాలు మిగిలాయి. ఒక శిల్పికి జరగాల్సిన సన్మానం ఇంకొక శిల్పికి జరిగితే అతను ఏమనుకున్నాడు అన్న పద్యాలు ఏవో నాకు లోపల మిగిలి ఉన్నాయి. కనుగొన్నంతని శిల్పి గుండియలు ముక్కలు చెక్కలయ్యను. తన బదులు ఎవరో అక్కడ కూర్చుని పొందేస్తున్నాడు. మెయిన్ పెనుమంటలు దహించి వైచినట్టు రుద్వేలమ్ముగా బాధ కలిగెను. మెయిన్ పెనుమంటలు దహించి వేచినట్టు రుద్వేలమ్ముగా బాధ కలిగెను. కీళ్ళన్నీ పట్లు తప్పే వెయ్యి తూలెను. గొప్ప యత్నాన తూలిన మేనిను నిలదొక్కి ఊతగుని నిల్చని కొలువులో కంబము. ఒక కొలువులో జరుగుతుంది ఇది. పడిపోకుండా ఆ స్తంభాన్ని దేంట్లో పెట్టుకుని ఆగాడు. రేలు పవళ్ళు కూడా విపరీతముగా శ్రమించిన ఆ కళాహేలకు సాక్షిగా రచయించింది. ఈ గుడంతా తయారు చేసింది నేను. చివరిలో వచ్చాడు వాడు. రేలు పవళ్ళు కూడా విపరీతముగా శ్రమించి నా కళాహేలకు సాక్షిగా రచయించింది. రక్త కణంబులొచ్చి శిల్పాలకు జీవం ఇచ్చితి. ఫలంబులకు వెలియ వ్యథానల జ్వాలల కాలిపోతి. భగవంతుడు కలిగిన ఇట్లొనర్చునే. ఈ సత్కారము నాకు దక్కునని ఎంతే నమ్మకంబుని ఆశాసౌధంబులు కట్టుకుంటున్నవి ధ్వంసంబయ్యే. నాకు వృద్ధాయాసంలో మిగిలిన మహాశ్రమకు అన్యాయానకు వానికి ఎన్నే సౌఖ్యంబులు దక్కే. లోకమున దిక్కే లేదు న్యాయానకు. ఇట్టు దురంతవంత మదినేచుడిచే మతిపోయినట్టులై పట్టణ బాక్య భూములను పట్టి చెరింపదొడంగి శిల్పి సమ్రాట్. దినేశు బింబ అపరక్షితి పుత్తట ముందునంత కనపట్టే క్రుధాగ్ని కాలి అరుణద్యుతి పూరిన శిల్పి గుండెయ్యి. ఇలా 4-5 పద్యాలు మాత్రమే నేను అప్పుడు రాసిన, డిగ్రీ 2nd ఇయర్లో ఉండగా రాసిన పద్యాలు నాకు గుర్తున్నాయి. అలాంటిది ఆయనేమో చక్కగా ఒక నోట్బుక్లో రాసి ఉంచితే ఆయన తర్వాత కూడా తదనంతరం కూడా వీళ్ళు జ్ఞానం చేయడం, దాన్ని ఏమో ఇప్పుడు అచ్చు వేయడం, ప్రత్యేకంగా తండ్రి పట్ల ఎంత గొప్ప ప్రేమ, ఎంత గౌరవం, ఎంత శ్రద్ధ ఉంటే జరుగుతుందో. అందుకని నేను ఈ బుద్ధినేష్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని మనసారా అభినందిస్తున్నాను. ముందుగా పితృణం తీర్చుకున్నారు, చాలా సంతోషంగా. ఇంకోటి ఏంటంటే ఈ కావ్యం ఆయన 18-19 సంవత్సరాల వయస్సుకు రాశారంటే ఏమై ఉండాలి? అంతకు ముందు కనీసం ఒక 4-5 సంవత్సరాలుగా పద్యాన్ని
వశం చేసుకునే ఒక క్రమం సాగుతూ ఉండాలి. లేకపోతే అప్పటికి ఆ పద్యం రాయడం అన్నది కుదిరేది కాదు. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా, ఎంతమంది చేస్తున్నారు అన్న ప్రశ్న ఒకటి మనం వెంటాడుతుంది. లేదు, చాలా ఆ రోజుల్లో ఇప్పటికన్నా సంఖ్య చాలా హెచ్చు కానీ అరుగే. అటువంటిది ఆయన ఆ వయసుకి పద్యం రాయడం అన్నది నన్ను ఆకట్టుకున్న ఇంకొక విషయం. ఇంకోటి ఏంటంటే, సాధారణంగా డిగ్రీ స్థాయి పిల్లలకి మీరు కవితల పోటీలో లేకపోతే ఏమన్నా రాసి తీసుకురమ్మని చెప్పారనుకోండి, సాధారణంగా వాడు రాసే అంశాలు రెండు. ఒకటి స్నేహం, రెండు ప్రేమ. అది ఆ వయస్సుకి చాలా అతి సహజమైన స్పందనలు అవి. స్నేహం చాలా ఉచ్చ స్థితిలో ఉండే కాలం ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th ఆ ప్రాంతంలోనే మొదలవుతుంది, 9th 10thలోనే మొదలవుతుంది. మొదలయ్యి పెళ్ళి అయ్యే వరకు ఉండే కాలం అంతా మనిషి జీవితంలో స్నేహయుగం. అంటే స్నేహం గురించిన రాస్తాడు, లేదా చాలా అత్యంత సహజంగా ప్రేమ గురించైనా ప్రేయసి గురించైనా రాస్తాడు. అలాంటిది ఆ వయసులో ఏం తీసుకున్నది పేదరాలు అని ఒక కరుణ రస ప్లావితమైన ఒక కావ్యాన్ని రాశాడు. అది ఒక మనం గమనించదగ్గ ఒక విశేషం. ఎందుకు రాసుంటారు ఏమిటి అంటే, మన చైతన్యాలు మన చుట్టూ ఉండే దేశకాల పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. కుటుంబంలో ఉండే కేశవరావు గారిని పెంచిన తల్లి గారి ప్రభావం ఆయన మీద ఉందని అనిపిస్తున్న మాటల సందర్భంలో నేను బుద్ధుడు మేస్టర్ దగ్గర విన్న విషయాలను బట్టి. తర్వాత వీరేశలింగం గారి స్కూల్లో నాయనమ్మ గారు, వారి నాయనమ్మ గారు వీరేశలింగం గారు ఆడపిల్లల కోసం పెట్టిన స్కూల్లో అతి కొద్ది మంది చేరినప్పుడు ఒక బాలిక దాంట్లో బాలికగా చేరి చదువుకున్నారంటే ఆ కుటుంబంలో ఒక ఆధునిక చైతన్యం ఒకటి ఉందన్నమాట. ఆ ఆధునిక చైతన్యమే కేశవరావు గారికి సంక్రమించింది. మనం పిల్లల గురించి మనం ఏమనుకుంటామంటే, ఏం ఆశిస్తామంటే, వాళ్ళు ఎలా ఉండాలని మనం ఆశిస్తామో అలా ఉండాలని మన తాపత్రయం. కానీ మనం ఎలా ఉన్నామో అలా తయారవుతారు. తెలియకుండానే వాళ్ళకి చాలా గాఢమైన ముద్ర పడేది ఏంటంటే, రోజు వాళ్ళు ఏం వింటున్నారు, ఏం చూస్తున్నారు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వగైరాన్ని బట్టి. అలాగా ఒక కుటుంబ నేపథ్యం ఒకటి కేశవరావు గారికి ఇటువంటి కావ్యం రాయడానికి తోడ్పడిందని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, అప్పుడు నిజానికి కవిత్వం అంటూ ఆయన చదువుకుంటే, ఆధునిక కవిత్వం అంటూ ఆయన చదువుకుంటే, చదవడానికి ఆయనకు దొరికిన పుస్తకాలన్నీ భాగవత పుస్తకాలే. 1937 అంటే అప్పటికి ఇంకా శ్రీశ్రీ అందుకోలేదు, అభ్యుదయ కవిత్వం అందుకోలేదు. శ్రీశ్రీ 33లోనే జైభేరి గీతమో మహాప్రస్థాన గీతమో రాశాడు, రాసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇంకా కన్సాలిడేట్ కాలేదు. అభ్యుదయ కవిత్వం అనే ఒక భావన, సామాజిక స్పృహతో కూడిన చైతన్యం ఇంకా నిలదొక్కుకోలేదు. విరివిగా దొరుకుతున్న పుస్తకాలన్నీ ఎవరు అంటే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, నాయక్ సుబ్బారావు గారు, రాయపురం సుబ్బారావు గారు, నండూరి వెంకట సుబ్బారావు గారు, వేలు సత్యనారాయణ శాస్త్రి గారు, వగైరా అందరూ, బసవరాజు అప్పారావు గారు, భావకవులువే. అలాంటివి చదువుతూ అవి మాత్రమే చదవడానికి అందుబాటులో ఉన్న రోజుల్లో ఇది రాయడం కూడా ఒక విశేషంగానే కనపడుతుంది. కానీ మనం ఇంకొక పక్క చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, అది అప్పటికి జాతీయోద్యమం ముమ్మరంగా ఉంది. 1937 అంటే 36, 37 అంటే అప్పటికి ఉంది. ఉప్పు సత్యాగ్రహం వగైరా అయిపోయి అప్పటికే. అంటే మొత్తం దేశం మొత్తాన్ని జాతీయ స్పృహ అన్నది ఒక పెద్ద సునామీలాగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కదిపేసి కెరటాలుగా వదిలేస్తుంది. గాంధీ గారు కేవలం రాజకీయాలు మాత్రమే కాకుండా ఈ సాంఘికంగా వెనకబడిన వాళ్ళని, దీనుల్ని, అట్టడుగు కులాల వాళ్ళని, పేదల్ని, ఇలాంటి వారి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి మనకు ఉండాలి. రాజకీయ స్వాతంత్రం మాత్రమే సరిపోదు మనకని చెప్తున్నారు. అందుచేత అంటే ఒక పక్క దేశం మొత్తం అంతా జాతీయ భావ ప్రపూరితమై ఉన్న పరిస్థితి ఉంది అన్నది కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఈ పుస్తకం ఎలా ఎందుకు తయారైందో మనకు అర్థమవుతుంది. అంటే యువకుడుగా కేశవరావు గారు ఇంట్లో ఉన్న ఆ చైతన్యాన్ని, తన చుట్టూ దేశంలో ఉన్న చైతన్యాన్ని తీసుకుని దీన్ని రాశారు, ఈ కావ్యాన్ని రాశారు. అయితే దీంట్లో ఇవన్నీ కనపడతాయి మనకి. ఏంటంటే
దేశభక్తికి సంబంధించిన దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్న పేదరాలు కొడుకు ఒక యువకుడు, వాడు దేశభక్తుడు. వెళ్ళిపోయాడు, ఉద్యమంలో గడిపోయి చాలా అరెస్ట్ అయ్యి ఎక్కడ శిక్ష విధించారో ఏమో ఇవేం మనకు తెలియదు. కానీ వాడు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చేసరికి ప్రాణం కడెంట్ వచ్చాడు. అక్కడ భలే మాట రాశారు ఈయన. ఆ పేదరాలు ఊహించని ఒకానొక రోజున అప్పటికే కొడుకు చనిపోయాడని దుఃఖంతో వాళ్ళ తండ్రి చనిపోయాడు. అది కొడుకు జాడ తెలియలేదు, వాడు చనిపోయాడు అనుకుని బ్యాగ్ పెట్టుకుని తండ్రి చనిపోయాడు. తల్లి ఏమో ఏడ్చి నెమ్మదిగా దాని నుంచి తేరుకుంటుంది, పాత పడుతుంది ఆ గాయం పాప. అప్పుడు కూడా ఇచ్చాడు. కొడుకు వస్తే ఏంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంటే అక్కడ ఈ రాసిన పద్యం ఏమని రాశారంటే ఒక గమ్మత్తైన మాట్లాడాడు. వాడి దగ్గర తీసుకుని ఒక మంచం మీద మండి పడుకోబెట్టారు కుర్రాడు. ఆ యువకుడిని, దేశభక్తుడైన ఒక యువకుడు అరెస్ట్ అయ్యి ప్రాణావశిష్టుడై వచ్చిన వాడిని ఎందుకు పడుకోబెట్టిందంటే వాడు ఆ స్థితిలో వచ్చాడు అక్కడికి. తనయా తనుశేషము చేర్చే కుక్కిపోయి అని రాశారు అక్కడ. తనయా కొడుకు యొక్క తనుశేషము చేర్చే కుక్కిపోయి, కుక్కి మంచం మీద చేర్చారు వాడు. ఈ తనుశేషం అనే మాట నన్ను భలే ఆకట్టుకుంది. ఒక కవి మామూలుగా అరిగిపోయిన మాటలు, అరిగిపోయిన సమాసాలు వగేరవన్నీ ఎన్ని వాడినా ఎంత చేసినా సాధించలేని విశేషాన్ని తనకంటూ ప్రత్యేకమైన, తన దృష్టికి మాత్రమే పట్టిన కొన్ని విశేషమైన ప్రయోగాల ద్వారా, పదాల ద్వారా చేయగలడు. ఇందాక బాలవనం అన్నారు చూడండి, పద్యం మొత్తానికి బాలవనం మనకు గుర్తుండిపోతుంది. నర్సరీని ఆయన చాలా గమ్మత్తుగా ఏమన్నారంటే బాలవనము అన్నారు. చాలా అందంగా అన్నారు సార్, చాలా అందంగా అన్నారు, బాగుంది. అలాగే తనయా తనుశేషము చేర్చి కుక్కిపోయి అంటే, తనుశేషం అంటే శరీరంలో మిగిలింది. శేషం అనే మాట మనం ఎప్పుడు వాడతాం? ఉండాల్సిన దానికన్నా ఉన్నది చాలా తక్కువైతే వాడతాం. శేషం అనే మాట ఎప్పుడు పడితే అంటే ఈ ఒక్క మాటతోటి అతను ఎంత చిక్కుబడి చెప్తున్నారు కేశవరావు గారు. అంటే ఆ కుర్రాడు ఉండాల్సిన కేజీల కన్నా, ఉండాల్సిన స్థాయి కన్నా ఇది ఎంత ఉందంటే శేషం మాత్రమే ఉంది. అద్భుతంగా ఉంది పదం. ఎక్కడైనా సరే కవి అయిన వాడు ప్రతి చోట తన ప్రత్యేకమైన ముద్రని, దృష్టిని వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగా ఈ కావ్యం తీసుకుని గొప్ప వస్తువు తీసుకున్నంత మాత్రాన ఏది కూడా గొప్ప కవిత్వం, గొప్ప కావ్యం అయిపోదు. దాంట్లో ఆ కవికి మాత్రమే ప్రత్యేకమైన పటిష్టత ఉండాలి, వర్ణనా పటిష్టత ఉండాలి, కథని అల్లుకునే ఒకనొక నేర్పు ఉండాలి, తర్వాత అబ్జర్వేషన్ ఉండాలి, సున్నితమైన అబ్జర్వేషన్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అది మనకి మంచి కావ్యంగా రూపొందుతుంది. అలా చూస్తే నాకు దీంట్లో తట్టిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. ఈయన కావ్యం మొదలు పెట్టడం ఏమన్నారంటే, నేను 2 ఇంగ్లీష్ కావ్యాల నుంచి స్ఫూర్తి పొందాను అని చెప్తున్నాను. ఒకటేమో ఎలిజీ ఇన్ ఏ కంట్రీ చర్చియార్డ్. ఎలిజీ ఇన్ ఏ కంట్రీ చర్చియార్డ్ అంటే ఒక చర్చిని ఆనుకుని ఉన్న ఒక శ్మశానంలో సమాధులు అవి ఉండే ఒక క్రిస్టియన్ సమాధి మీద రాసిన స్మృతి గీతం అని ఒక ఇంగ్లీష్ కవి రాసిన దాన్ని. తర్వాత ద విడో అండ్ హెర్ సన్ అని ఇంకొక కవి రాసిన, ఇర్విన్ అనే కవి రాసిన ఈ పుస్తకాన్ని నేను దృష్టిలో పెట్టుకుని మన దేశానికి సంబంధించిన, మన సంస్కృతికి, మన పద్ధతులకు అనువైన మార్పులు చేసి మన దేశకాల పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని రాశాను. అంటే అనువాదం కాదు ఇది, కానీ దాన్ని పెట్టుకుని ఈయన చేశారు. దాంట్లో సాధారణంగా ఏం చేస్తామంటే ఈ పద్య ప్రక్రియ వగైరాలు చేసేటప్పుడు వచ్చిన కవుల సంగతి నాకు తెలియదు, కానీ పద్య కవులు అయితే బాగా అభ్యాసం చేస్తారు. నేను చిన్నప్పుడు అలాంటి అభ్యాసం చేశాను. ఏంటంటే ఈయన ఇంగ్లీషు కావ్యాలు 2 చూసి ఇలాంటి కథ, ఇలాంటి వాతావరణంతో మనం రాస్తే బాగుంటుందని రాసినట్టుగా నేను చేసిన పని ఏంటంటే భర్తృ గారి సుభాషితాలు వగైరాలు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించాను. అవన్నీ నిలిచిపోవాలని కాదు. ఎందుకంటే ఏనుగు లక్ష్మణ కవి, ఎరపూచి బాల సరస్వతి వీళ్ళు చాలా అందమైన ట్రాన్స్లేషన్ చేశారు భర్తృ సుభాషితాలకి. లక్ష్మణ కవి తర్వాత ఎవరు చేసినా ఆ పద్యం రాణించదు.
కానీ అభ్యాసం కోసం శతకాలు కూడా అలాగే రాస్తుంటారు. శతకాలు 2 సందర్భాల్లో పుడతాయి. పద్యకవి పద్య రచన బాగా అలవాటు కావాలి, దాంట్లో రాటు తేలాలి, గడి తేలాలి అనే ఉద్దేశంతో రాయడమేనా జరుగుతుంది. అంటే మొట్టమొదటి వేషం. లేదా ధూర్జటిలాగా జీవితం అంతా అయిపోయిన తర్వాత చివరిలో స్వేచ్ఛగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఒకదాని తర్వాత ఒకటి లోకంతో పంచుకోవడం కోసం, సహృదయంతో సమాన హృదయంతో పంచుకోవడం కోసం రాస్తాడు. ఈ 2 రకాలుగా మనకి శతక రచన కనపడుతుంది. శృతి శతకం ఇప్పుడు మనకి పంచిపెట్టారు చూడండి, చాలా మంచి బుక్ పంచిపెట్టారు వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ పద్యాలు వీలైనన్ని నోటికి మీరు నేర్చుకోండి. చిన్నపిల్లలు టీచర్లు కొంచెం వాళ్ళు నేర్చుకున్నారో లేదో చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మెదడులోకి ఎక్కించినవి చాలా గమ్మత్తుగా కంప్యూటర్లో మనం భద్రపరిచి ఉన్నట్టుగా పెద్ద అయిన తర్వాత ఇవి బయటకు వస్తాయి. పిల్లలకి మనం ఇచ్చే ఆస్తుల్లో గొప్ప ఆస్తి ఏమిటంటే విద్య. కాబట్టి వాడు గుర్తుంచుకోవడానికి తగిన పద్యాలను కానీ లేకపోతే కథల్ని కానీ సాహిత్యాన్ని కానీ ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. అది ఒక ఆస్తిని ఇవ్వడమే. వారిని అభినందిస్తూ అందుకే ఇలాగా అభ్యాసం కోసం చేసే పని నిజానికి మీరు అభ్యాసంగా రాసిన కావ్యమేమో అని నాకు, ఎందుకంటే 2 ఇంగ్లీషు కావ్యాలను దగ్గర పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని వాటిని దీన్ని అనుసరిస్తూ కేవలం అభ్యాసం అనలేను, కానీ అలాంటి ఒక ప్రయత్నం దాని వెనకాల ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దాంట్లో ఆయన చూపించిన ప్రతిభ ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అన్నది 4-5 విషయాలు నా దృష్టికి వచ్చిన నేను మీతో పంచుకుంటాను. దాంట్లో ఒక చోట ఏడ్చి 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 అలసిపోయిన ఆ తల్లి కళ్ళు గురించి రాస్తూ ఒక వాక్యం అన్నారు. ఈయన ఏమన్నారంటే, వాన వెలిసిన మొయ్యిలయ్యే చాన కనులు అని. చాన కనులు, వాన వెలిసిన మొయ్యిలయ్యే. వాన వెలిసిపోయిన తర్వాత మబ్బు ఎలా ఉంటుందో ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయి. అరిగిపోయి కోల్పోయడం చాలా ఈజీ, కానీ ఈ కొత్తది వెయ్యాలంటే నీ ఎదురుగుండా బొమ్మ కనపడుతూ ఉండాలి. రాసేవాడికి తను ఎవరి గురించి రాస్తున్నాడో ఆ చిత్రం కళ్ళెదురుగుండా కనపడినప్పుడు మాత్రమే ఫ్రెష్గా కొత్తగా రాయగలుగుతాడు. అది కొత్తగా ఉన్నప్పుడు మాత్రమే పాఠకుల్లో చూస్తుంది. ఒక తర్వాత ఇంకోటి సమకాలంలో చూస్తే వారు పేర్కొన్నారు కూడా, జాషువా, జంధ్యాల పాపయ్య శాస్త్రి వగైరాల పద్యాల మేము దీంట్లో కనపడతాయి. ఆ దృష్ట్యా చూస్తే మనం 1937 నాటికి జాషువా గబ్బిలం పుస్తకం రాలేదు. జాషువాకి చాలా అఖండమైన పేరు ప్రఖ్యాతులు సమకూర్చిన గబ్బిలం 1వ భాగం 2వ భాగం కూడా అప్పటికి రాలా. పెరుదోసి వచ్చింది. పెరుదోసి మరి ఎంతమంది చదివారు, ఎంతమంది మిస్ అయిపోయారో నాకు తెలియదు, కానీ ఇదేదో తెలుగు వాళ్ళు అంటే ప్రత్యేకంగా ఎంపైరు భాషా ప్రవీణులు చదువుకున్న వాళ్ళకి మాత్రమే అనే ఒక అపోహని పక్కన పెడితే పెరుదోసి చాలా గొప్పగా చదివి ఆనందించదగ్గ కావ్యం అది. పెరుదోసి ఎప్పుడు వచ్చింది, అనాథ స్వప్న కథ మాత్రమే వచ్చేది. వీటి ప్రభావం కూడా మన కేశవరావు గారి మీద ఏదైనా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ ఏం రాస్తున్నారు ఏమిటి అన్నది మనం కూడా ప్రేరేపించే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇందుకు ఇక్కడ ఏదో చెప్పపోయి నాకు జాషువా గుర్తొచ్చాడు. జాషువా శ్మశాన వాటి గురించి రాసిన పద్యాలు అప్పటికే వచ్చాయి. భారతి, జయంతి వగైరా పత్రికల్లో అప్పట్లో ఆంధ్రీ ఇలాంటి వాటిలో పద్యాలు వస్తూ ఉండేవి. ఈయన కేశవరావు గారు చదువుకుంటారు. దాంట్లో జాషువా ఏమంటాడంటే, నిటాలేక్షన్ నుండి శివుడు కూర్చునే భస్మసింహాసనము అంటాడు. దేని శ్మశానాన్ని భస్మసింహాసనము అంటాడు. చదివిన వాళ్ళు ఏ కాలంలో చదివినా, ఎప్పుడు జాషువా ఎప్పుడు రాసేసినా మొట్టమొదటిసారి చదివితే ఒకసారి కూడా జరుగుమంటుంది. అలాంటి ఒక దృశ్యం ఇక్కడ గమ్మత్తైన దృశ్యం నాకు కనిపించింది. ఏంటంటే శ్మశానం కవి వెళ్తూ శ్మశానాన్ని చూస్తాడు. మొత్తం పుస్తకం అంతా శ్మశానం బేస్గా నడుస్తుంది చివరి దాకా. బూచుల లేని విహార సమయమందు సభికులకు ఆసనాలు అవి ఏమో అంటాడు. సమాధులు కనపడుతున్నాయి. సమాధుల గురించి కవి చేసిన చిన్న తమాషా వ్యాఖ్య ఏంటంటే, బూచుల రేణి విహార సమయమందు. బూచుల రేణి అంటే ఎవరు? బూచి అంటే దెయ్యం. బూచుల రేడు అంటే దెయ్యాల రాజు గారు. దెయ్యాల రాజు గారు షికారుకు వస్తే ఆయన కూడా వచ్చిన సభికులు, మన వాడు వాకింగ్ వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చుంటారు, ఎక్కడైనా కూర్చుని కాసేపు కౌలు చెప్పుకొని వస్తారు. అలాగా బూచుల రేడు దెయ్యాల రాజు గారు షికారు వెళ్తే
ఆయన కూర్చున్నప్పుడు సదుకులు కూర్చోడానికి ఇవన్నీ ఆసనాలు ఏమో ఏర్పాటు చేసుకున్న ఆసనాలు ఏమో అన్నట్టున్నాయి సమాధులు అంటే చాలా చాలా ఒరిజినల్గా మీరు ఆనందించి చప్పట్లు కొట్టట్లే. కేశవరావు గారు కొట్టాల్సింది బాగుంది కదా. ఒక ఊహ, ఒక కొత్త ఊహ మన ఎంతో సంతోషపెడుతుంది. ఒక కొత్త పోలిక, ఒక కొత్త వర్ణన, కొత్త ఊహ. అలాగే ఈయన ఉప్పు సత్యాగ్రహం గురించి ప్రస్తావన వచ్చింది. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు పన్ను వేశారని, ఉప్పు మీద పన్ను వేశారని చెప్పడానికి ఏమన్నారంటే నవరుచుల తల్లి అయినట్టి లవణమునకు, విన్నరా, నవరుచుల తల్లి అయినట్టి లవణమునకు అంటే 9 రుచులకి తల్లి. మరి ఎక్కడైనా విన్నారో ఆయన సొంత ఊహ తెలియదు, కానీ సొంత ఊహ అయితే అద్భుతం. ఎక్కడైనా విన్నదే జాగ్రత్త చేసినట్టయితే ఒక అరుదైన విషయం జాగ్రత్త చేశారు. 9 రుచులకి తల్లిని అంటుకు అని. నేను ఈ మధ్య వస్తున్న వాట్సాప్ వేరే వచ్చిన తర్వాత చూస్తున్నాను, పద్యాలు చూస్తున్నాను, చాలామంది రాస్తున్నారు. చాలామంది పద్యాలు రాస్తున్నారు, కానీ నిజానికి పద్యానికి ద్రోహం చేస్తున్నట్టే రాస్తున్నారు. అంటే ఆ సూక్తులు కనబడిపోయింది. అందరూ నీటి పోదా తర్వాత తనే దానికి తాత్పర్యం వగేరా రాసి దాంట్లో పెట్టడం. పద్యం అన్నది పాత్ర మాత్రమే, పద్యం పాత్ర మాత్రమే. దాంట్లో మనం పానీయం, ఆ పానీయం ఏం పోస్తున్నాము అన్నది చూసుకోవాలి. అది ఏమన్నా రుచికరంగా ఉందా, నాలుక తగలగానే అహాయ్ ప్రాణం ఒక్కసారి తెప్పదిల్లినట్టుందా, లేకపోతే బాగా నిలవ నీరు తాగుతున్న ఇదేదైనా వస్తుంది. ఒక్క మాట చెప్పండి, పద్యం ఈరోజు రాయబడుతూనే పాతపడుతుంది. అంటే చిట్ట చివరి అక్షరం రాసేసరికి అది పాత పద్యం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎప్పటిదో రాస్తున్నాడు. కొత్త థాట్ అన్నది, కొత్త ఊహ అన్నది ఎన్ని రాశామన్నది ఎప్పుడు ముఖ్యం కాదు. అందుకని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు లాంటి వాళ్ళని చూస్తే మనం ఒక ఖండికలో ఒకే ఒక పద్యం ఉంటుంది, ఒకే ఒక్క పద్యం. ఆయన ఈ లోకం గురించి రాసిన ఒక పద్యం. ఈ లోకము దరిద్రత, కృపణత, హింస, నిరంస, ఋషోద్వేలోలములను ముదింగి విలయాభీల స్థితిని గాంచునేమో, లేకున్న సహోదరాస్తి పలనము తిందురే ఎందు తత్కీలాలాసపానలాల సమరాంధీభూత చేతస్కులైన పద్యం రాశాం. ఆ పద్యం ఎలా ఉందంటే చూసి చూడగానే కంఠస్థపెట్టాలనిపించింది. ఒక్కటి పద్యం, ఇంక మళ్ళీ ఏమి లేవు. అలాగా ఒక్క పద్యమైనా సరే అది విడిగా దానికి ఒక స్వతంత్ర అస్తిత్వంతో నిలవదగినదిగా రాయడానికి మనం ప్రయత్నించాలి. కానీ ఎన్ని రాసి ఏమీ ఉపయోగం లేదు. ఏదైనా సరే, ఏ ప్రక్రియ సరే అది అలా ఉంచండి. ఇక్కడ నవరుచుల తల్లి అయినట్టు లవణం నొక్కు అన్నది చాలా. ఇలాగ సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన తన ప్రత్యేకతను చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ పేదనాలు ఎంత దీనావస్థలో ఉన్నప్పటికీ, ఎంత దరిద్రం అనుభవిస్తున్నప్పటికీ చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయడం కానీ, లేకపోతే తన దుఃఖాన్ని ఇతరులకు చెప్పి 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 వాళ్ళ ప్రాణాలు తీయడం కానీ, లేదా విషాద వదనంతో తిరగడం కానీ ఇలాంటివి చేయకుండా చాలా నిబ్బరంగా బతికింది అని చెప్పిన చోట ఈయన ఏమన్నారంటే, ఏదో ఇతరులకు ఆదర్శంగా ఉండే ఆమె ప్రవర్తన అని రాయలే. ఏమన్నారంటే ఎల్లవారికి ఉపమగా కష్టాల నోర్చుకుంటాను ఉంది అన్నారు. ఎల్లవారికి ఉపమగా, ఉపమగా అంటే ఆవిడ తట్టుకోవాలి కష్టాలు అని ఒక పోలిక, ఒక ఎగ్జాంపుల్గా చూపించే స్థాయిలో ఆవిడ బతికింది అని రాయడం అన్నది ప్రత్యేకంగా ఉన్న వాక్యం అది. అలాగే ఎక్కడ పోలికలు వేసినా జాగ్రత్త తీసుకుని రాసిన సందర్భాలు కనపడతాయి మనకి. ఏమన్నారంటే పేదల విషయంలో అందరికీ, పెద్దవాళ్ళకి చిన్న కష్టం వచ్చిన పెద్దవాడి తలనొప్పి పేదవాడి క్యాన్సర్ కన్నా చాలా ఉపద్రవం. ఎవరికి అంటే అందరూ పెద్ద హడావిడి చేసి తలనొప్పి వచ్చింది పత్రికలో వార్త కూడా ఉన్నది. కానీ దీనులకి, దరిద్రులకి, వాళ్ళకి ఏ రకమైన ఆదరణ ఉండదు. అలాంటిది రాస్తూ ఏమన్నారంటే వెన్నయుం శిలగ బీదల వాసన సోక మారునే. పేదవాళ్ళ వాసన తగిలితే వెన్న కూడా శిలగా మారిపోతుందేమో. అలాగే ఆ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంటుంది. వీడు అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. దీంట్లో ప్రేమ కథ ఉంది, కానీ చాలా గమ్మత్తుగా ఈ ప్రేమను దేశభక్తి కల్పించేశారు కవిను, ఆ ప్రేయసికులు కూడా. వయస్సహజంగా ఎవరినో ఇష్టపడ్డాడు అతను. ఆ అమ్మాయి ఇష్టపడింది, కానీ ఉద్యమంలో వెళ్ళిపోయాడు, అరెస్ట్ అయ్యాడు, ఎక్కడున్నాడో తెలియదు. సంవత్సరాలు గడిచాయి, మళ్ళీ తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి అతను ఎంత దుర్భరంగా ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం మనం, తనయా తను శేషము చర్చ కుక్కిపోయి అని చెప్పుకున్నాం.
ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు కవికి అంటే ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి చెప్తుంది, ఇతను ఇలా వచ్చాడు, ఇలా అయిపోయింది, నేను ఇలా ఉండేవాళ్ళం అని పాత కథ చెప్తూ ఏముంటుందంటే, సంక్రాంతి పబ్బంబు సంధ్య చీకటి, సంక్రాంతి పబ్బంబు సంధ్య చీకటి, సంక్రాంతి నాడు పండగ నాడు కను చీకటిగా ఉన్నప్పుడు ఆ మసక చీకట్లో ముద్ద బంతి పూ బంతించు వయసు కాడు. నాకు మసక చీకటి వచ్చిన తర్వాత ఓ ముద్ద బంతి పువ్వు తీసుకొచ్చి ఇచ్చేవాడు. అంటే 10 మందిలోనూ ప్రకటించడానికి చేయడానికి సాహసం చేయలేడు, చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ప్రేమ దాచుకోలేడు, ఇష్టాన్ని ఏదో రకంగా వ్యక్తం చేయాలి కదా. వ్యక్తం చేయడానికి ఒక ముద్దబంతి పువ్వు పుచ్చుకుని ప్రత్యేకంగా నేను మసక చీకట్లో వచ్చి నా చేతికి ఇచ్చి వాడు సంతోషించేవాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది వాస్తవంగా ఆలోచించినప్పుడు వస్తుంది. లేకపోతే ఎలా ఉంటుందంటే ఊకదంపుడుగా రాసుకుంటూ పోతారు. పద్యాలు ఎన్ని పద్యాలైనా రాయొచ్చు ప్రేమ మీద. తర్వాత ఇంకోటి ఏంటంటే, కవి అయిన వాడు ఎంత లోపలికి దిగితే అంత ప్రత్యేకమైన విశిష్టమైన కవి. లోపలికి దిగడం అంటే ఏమిటంటే బయట చూపుని దృశ్యాన్ని రాయడం కాదు, మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆ టైంలో ఏ రకమైన విక్రియకు మనిషి గురవుతాడు వగేరాలు సరిగ్గా పట్టుకుని రాయడం అన్నది చిన్న విషయం కాదు. 1-2 ఎగ్జాంపుల్స్ నాకు తట్టినవి నేను చెప్తాను చూడండి. ఒక చోట జబ్బుపడి వచ్చాడు కదా, అక్కడ ఈ అమ్మాయి ఏమో వైద్యుడి దగ్గర ఎవరి దగ్గరకు వెళ్ళి ఈ బాగోలేదండి రండి ఏదో చెప్పింది, డబ్బులు లేని కదండు. అక్కడ చాలా చెప్పాడు ఆయన. ఏంటి అంటే, లోకం ఎంతగా భ్రష్టు పట్టుకుపోయిందో, డబ్బుకు ఎప్పటికీ 37 నాటికే ఎంత భ్రష్టు పట్టుకుపోయిందో, వైద్యం ఎలా ఉందో ఇప్పుడు పరాకాష్ఠ చూస్తున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది పరాకాష్ఠదని. ఈ రకమైన అనారోగ్య వాతావరణాన్ని, సమాజంలో ఉన్న అనారోగ్య వాతావరణాన్ని అంతటినీ తిట్టుకొస్తుంది ఆ యువతి. కడుపు మంటది, మనకి చాలా కోపం వస్తుంది. మనకి ఏదో ఆఫీస్కి వెళ్తాం, పని అవ్వదు, వస్తాము, వచ్చిన తర్వాత దాని గురించి ఎవరో ప్రశ్నిస్తే మనం ఒకటే కాదు చాలా ఎత్తుకుంటాం, చాలా విషయాలు చెప్తాం. అప్పుడు అలాగైంది, అంతకు ముందు ఇలాగైంది, మా ఇంటి పక్కన ఆయనకి ఇలా అయిందని 1,00,000 చెప్తాం. అలాగే చాలా చెప్పింది. చెప్తే నిజానికి కావ్యం అసలు కథ వదిలేసి ఎక్కడో పోయినట్టుంది కదా, మనకు అనిపిస్తుంది అది. అందుచేత గమ్మత్తుగా ఆయన ఏం చేశారంటే, ఆ అమ్మాయి చేత అక్కడ ఒక లింక్ పద్యం ఒకటి చెప్పించారు. ఏమన్నారంటే, ఆ కటికి వెచ్చు కథమున, అంటే ఆ దుర్మార్గుడైన కఠిన హృదయుడైన వైద్యుడు కారణంగా చీకటి జీవముల బట్టి చెనకెడు ముప్పులు. చీకటి జీవాలు అంటే ఏమిటి? వెలుగులో లేని ప్రాణులు. వెలుగులో లేని ప్రాణులు అంటే పేదవే. చీకటి జీవముల బట్టి చెనకెడు ముప్పులు నాకు ఆకలింత కాగా, ఆ వైద్యుడు దుర్మార్గం వల్ల పేదవాళ్ళ జీవితాలు కష్టాలు ఎలా ఉన్నాయో నాకు బాగా ఆకలింపు రావడం చేత చీకాకున నుడివితి. ఆ చీకా కొద్ది నేను ఈ అనవసరం సోదంతా చెప్పాను, ఏమనుకోకండి. ఇప్పుడు చెప్పేది గాథాన్ని ఇప్పుడు నేను చెప్తాను. అంటే కావ్యం రాసేటప్పుడు నువ్వు దాన్ని ఇది అప్రస్తుతం, ఇది అనుచితం అనిపించకుండా నడిపే ఒకనొక ఒడుపు కూడా తెలిసి ఉండాలి. ఇది నాకు బాగా నచ్చింది. ఈ పద్యం చూసి ఓహో, ఈ కేశవరావు గారు చాలా బాగా ఏంటి 19-20 ఒకటి గుర్తు పెట్టుకోండి. మనం కేశవరావు గారు అంటే ఈ బొమ్మ చూస్తున్నాం కదా, ఈ బొమ్మ కాదు ఇది. 20 కుర్రాడు ఎవరైనా ఇక్కడ నుంచుని ఉంటే ఇదిగో ఇతను రాశాడంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. దీంట్లో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఇంకొకటి 2 విషయాలు ఏంటంటే, జబ్బు పడ్డాడు అన్నాను కదా, అక్కడ ఈ అమ్మాయి చెప్పిన మాటల్లో ఒకటి కవి అబ్జర్వేషన్ ఎలాంటిదో చెబుతుంది. జబ్బుకో మహిమ ఉందిట. అదేంటంటే, జబ్బు పడినప్పుడు అంత క్రితం దుర్మార్గుడైన వాడి మనసు కూడా మెత్తపడిపోతుంది. వాడు కూడా జావ అయిపోతాడు, గ్లాసుల్లో పోసుకోవచ్చు. గర్వం తగ్గిపోతుందట. అంతకు ముందుండే అహంకారం, ఎందుకంటే నేను పట్టాను, నాకేమీ లేదు, శక్తి లేదు అన్న ఒక ఎరుక, గొప్ప ఎరుక ఏదో వస్తుంది. శక్తి గర్వం తగ్గిపోతుందట. మానసికంగా చిన్నపిల్లళ్ళు అయిపోతాడట. ఇది ఈ విషయాన్ని చెప్పిన పద్యం మనకి ప్రత్యేకంగా కనపడుతుంది. అంటే ఒక 20 ఏళ్ల కుర్రాడు జబ్బు చేసిన మనిషి ఎలా ఉంటాడు, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఏమిటి గమనించి అబ్జర్వ్ చేసి, చుట్టుపక్కల ఎప్పుడెప్పుడు అబ్జర్వ్ చేశాడో తెలియదు కానీ దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాడు. అలాగే ఇంకొకటి ఉంది, అది ఆ పద్యం చాలా ఎక్కువ. ఈ కుర్రాడు అరెస్ట్ అయిపోయిన యువకుడు మళ్ళీ వచ్చాడు కదా,
చిక్కి శల్యమైపోయి వచ్చాడు కదా. ఆవిడ ఏడ్చి 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 ఇందాక అనుకున్నాం కదా, మబ్బు వెలిసిన మొయ్యలు, ఏది వాన వెలిసిన మొయ్యలయ్యి చానకరుడు అని అనుకున్న ఆవిడ కళ్ళు మబ్బు కురిసేసి ఎండిపోయిన మబ్బుల్లాగా ఉన్నాయి, వాన కురిసేసి అని అనుకున్నాం కదా. అలాగ నెమ్మదిగా తేరుకుంటున్న ఆవిడికి కూడా వచ్చాడు. అక్కడ ఈ రాశాడు పద్యం. వచ్చాడు, ఏదో ప్రయత్నించారు వైద్యం కోసం, చనిపోయాడు వాడు. అక్కడ ఎన్నడో మానబూనిన చిన్ని పుండు కెలికి, ఎన్నడో మానబూనిన చిన్ని పుండు కెలికి కారంబు చల్లెడి క్రియను, కారంబు చల్లెడి క్రియను నాడే చచ్చిననుకున్నవాడు ఇటు వచ్చి చచ్చి మానసంబున రేపగనవునే మంట. వాడు ఎప్పుడో పడిపోయాడు, ఏడ్చింది, కన్నీళ్ళు ఇంకిపోయాయి. అది ఇప్పుడు స్మృతిలో ఉంది. ఆ స్మృతి ఎలా ఉంది? చిన్న పుండులో ఉంది. వాడు రావడం ఎలా ఉందంటే ఆ చిన్న పుండును కెలికేనే మాట రాశారు. పుండును కెలకడం అంటే దుర్భరవసం, మనం ఊహించడానికి కాదు. ఆ చిన్ని పుండును కెలికి ఏం చేశాడు? పని కెలికినట్టు కారం జల్లినట్టు, దాని మీద కారం జల్లినట్టు వచ్చాడు. వచ్చిన వాడు కొన్ని ఉన్నాడా? చచ్చాడు. ముందే చచ్చిపోయాడు అనుకు మేము ఇచ్చేసుకున్నాం కదా. అలాంటి వాడు రావడము, మళ్ళీ చచ్చి మా మనస్సుని కలత పెట్టడము, ఈ మనస్సుని కలత పెట్టడం, రేపంగా నవ్వునే మంట, మనస్సులో మళ్ళీ మంట రేపచ్చా. ఇలాంటి అబ్జర్వేషన్స్ ఎన్ని ఉంటే అంత లోతుకి, అంటే మానవుడిని చూపించడం కదా కావ్యం అంటే ఏంటి? కావ్యంలో ఉండే అనేక లక్షణాల్లో ఒకటి ఏంటంటే మానవుణ్ణి ఉన్నట్టుగా వాడి అంతస్తులతోటి, ఆస్తులతోటి, వగేరా ఏమి నిమిత్తం లేకుండా మనిషిగా చూపించగలగడం కదా. అలాంటిది మనకి దీంట్లో కనపడుతుంది. అలాగే పద్యరచనలో కూడా మనకి కొన్ని విశేషాలు కనపడతాయి. ఉదాహరణకు ఒక చోట శీర్షపద్యం ఉంటుంది. సాధారణంగా శీర్షపద్యం ఎలా రాస్తారంటే శ్రీనాథుడి దగ్గర మొదలైంది ఇది. పంపా విరూపక్ష బహుజటా జూటికారక్వద ప్రసవ సౌరభ్యములకు అని ఒక లైన్ అన్నాడు అనుకోండి. రెండో లైను తుంగభద్ర సముత్తుంగ వీచి ఘట గంభీర కుమారంభములకు, ఒకదానికి ఒకటి బింబ ప్రతిబింబాలు లాంటి 4 పాదాలు కూర్చి చాలా అందంగా కూర్చి తర్వాత కేటగిరీతో ఆటవలతో రాసి పద్యాలు శీర్షపద్యాన్ని ముగిస్తారు. ఇది శ్రీనాథుడు ఈ మాయ మొదలుపెట్టాడు. శ్రీనాథుడు మొదలుపెట్టిన తర్వాత ఆ మాయలో పడని వాళ్ళు ప్రతి వాళ్ళు శీర్షపద్యం అంటే ఒకటో లైన్ ఎలా ఉందో అదే లైన్లో 2, అదే పద్ధతిలో 3, 4 బింబ ప్రతిబింబాలు లాంటి వాక్యాలు చేర్చి రాయడం వల్ల అలవాటు చేసుకున్నారు. అంతకుముందు నన్నయ్య గారు వాళ్ళు ఇలాంటి పద్యాలతో పాటు ఒక లైన్ ఇంకొక లైన్లోకి వెళ్ళడం, ఇంకొక లైన్ నుంచి మళ్ళీ వేరే లైన్లోకి మళ్ళడం, అంటే శీర్షపద్యం ఒక అల్లికలాగా, ఒక దండలాగా ఒక దాంట్లోంచి ఒకటి చొచ్చుకుని పోయే ఒక శీర్షపద్యం ఉండేది. చాలా అందమైన పద్యం. శీర్షపద్యపు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటది. దాన్ని మనం దీంట్లో 2-3 పద్యాల్లో చూస్తాం. అది నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఓహో, కుర్రాడు ఏంటి? అవును, తూగు అంతే. అసలు నిజానికి ఛందస్సులోనే వాళ్ళు భగడాన్ని చేర్చుకోవడం కదా, అలా భగడం చేర్చుకోవడం. సరే, ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. మరి ఎంతమందికి దీంతో రిలేట్ అవుతుందో నాకు తెలియదు, కానీ పద్య కవులు ఉన్నారు, తర్వాత పద్యాలు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒక్క అప్రస్తుత ప్రసంగమైన 1-2 మాటలు చెప్తాను. అదేంటంటే మన కేశవరావు గారి పద్యాల్లో కొన్ని చోట్ల ఛందశాస్త్రానికి విరుద్ధమైన ప్రయోగాలు, వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు ఒకేలా ఉన్నాయని ఒక మాట. దాన్ని వాళ్ళు ఏవేవి దృష్టిలో పెట్టుకుని ఎన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారో అన్నిటితోటి నాకు ఏకీభావం లేదు, కొన్నిటితోటి ఉంది. కారణం ఏంటో చెప్తాను మీకు. ముఖ్యంగా పద్యకోవితులు ఉన్నారు కాబట్టి అందులో నీలకంఠరావు గారేమో ఇప్పుడు ఒక చిన్న విషయం ప్రస్తావించేది. వాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు వికృతి అనే మాట ఉంది. వికృతి గుర్లకులు చేస్తాం కదా, మనం చిన్నప్పుడు చేసాం కదా, 9th 10th క్లాసుల్లో ఇంటర్మీడియట్లో చేయించారు. ఈ వికృతి అన్న దాంట్లో మీరు గుర్లకులు ఎలా పెడతారంటే అరుకాలం ఉంది కాబట్టి కాకి ముందు దానికి గురువు పెట్టి తర్వాత 2 లఘువులు పెడతారు.
కదా. ఛందశాస్త్రం ఏమంటుందంటే ఛందకి తప్పు అంటుంది. ఎందుకు తప్పు అంటుందంటే అరుకారం అనేది రా కాదు, ర్యాప్ అయినట్టయితేనే ముందు దానికి గురువు అవుతుంది. అరుకారం అచ్చుల్లో ఉంటుంది, చూసుకోండి మీరు. ఈ ఊళ్ళో ఉంటుంది కానీ కాల్లో ఉండదు. అరుకారం ఎక్కడ ఉంటుంది? అచ్చుల్లో ఉంటుంది. అచ్చులు ఏమీ ఒత్తులు కావు కాబట్టి క్రూ అన్నది ఒత్తు కాదు, అక్కడ ఉన్నది అదేమో హల్లు కాదు, కాబట్టి ముందుది గురువు కాదు. కాబట్టి వికృతి. ఇప్పటికి కూడా పద్యాలు రాసేవాళ్ళు వికృతి అంటే పూడులో గూలే పెడతారు, మొదటిది గురువు పెట్టరు. ఇది చిన్న విషయం అని అందరికీ అర్థమవుతుందని మరి మీ ప్రాణాలు తీయదని చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కేశవరావు గారు ఏం చేశారంటే వికృతి అన్నప్పుడు ముందుది గురువు చేశారు. నేనేమంటానంటే ఇది రైట్ అంట, ఇది రైట్ అంటాను. ఎందుకంటే నువ్వేం పలుకుతున్నావు? ఏం పలుకుతున్నావు? నువ్వు ఒత్తే పలుకుతున్నావు, రకారం కిందే పలుకుతున్నావు. అయితే శాస్త్రం తప్ప ఛందశాస్త్రం అంటే రైటే. ఎప్పుడు రైట్ అంటే పుట్టినప్పుడు రైట్. ఛందశాస్త్రం పుట్టినప్పుడు రైట్. అసలు ఆ అధికారాన్ని ఎలా పలకాలో మనకి తెలియదు. నిజానికి అధికారము రా రెండు, ఎందుకంటే ఒక అక్షరం చాలు కదా. రెండెందుకు? అక్కడ అధికారం ఉండి ఇక్కడేమో మనకి రేప రెండు అవసరం లేదు. ఒకే ధ్వనికి రెండు ఒత్తులు, రెండు రకాల అక్షరాలు ఎందుకు? ఇంగ్లీష్లో కేకి క్యూకి రెండు అవసరం లేదు. అలాగా కాలక్రమంలో ఒకప్పుడు ఒక ఉద్దేశంలో ఉండే తర్వాత ఉండిపోతుంది. ఆ రకంగా చూస్తే ఛందస్సులో ఇప్పుడు మనం రాస్తున్న పద్యాల్లో చాలా చోట్ల మనం మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అదేం గుర్తించట్లే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ధ్యాస అనే మాట ఉంది. ధ్యాస, వాడికి అదే ధ్యాస అంటుంటారు చూడండి. ఓ పద్యంలో నేను భగవద్ధ్యాసం భగవద్ధ్యాసన్ అని రాశాను. భగవద్ధ్యాసన్ అనివార్యంబుగా నన్ను ఎప్పుడు భగవద్ధ్యాసన్ పడంద్రోయుచుండిన అని ధ్యాసన్ అని రాస్తే ఒక శతావధాని మిత్రుడు, చాలా మంచివాడు, సహృదయుడు, చక్కటి పద్యం రాస్తాడు. ఆయన ఏమన్నారంటే, మాస్టరు ధ్యాస అన్నది డిక్షనరీలో ఉండదు చూడండి. ధ్యాస అనే శబ్దం లేదు చూడండి. ధ్యాస డిక్షనరీలో ఉండదు. మనం అనుకున్న అర్థంలో అసలు ఉండదు. అది ధ్యానము అనే అర్థంలో వాడికి అదే ధ్యానం అంటాం చూడండి. ఆ అర్థంలో ధ్యాస అనే పదం ఉండదు. అందుకని ఇది మార్చాల్సి ఉంటుందేమో అని అన్నాడే. తప్పులు ఇచ్చే స్వభావం కాదా ఇది? నేనేమంటున్నానంటే మనం ఛందశాస్త్రాన్ని ఎంత పాతకాలపు శాస్త్రంగా ఉంచడానికి వీలైతే అంత పాతకాలపు శాస్త్రంగానే ఉంచేస్తున్నాం. అస్సలు మార్పుని ఏమి సహించడం, ఏ ఏరియాలోనూ సహించం. మనం అలా ఉండాల్సిందే. ధ్యాస అనేది మనం ఎంత అలవాటైన పదం అంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పండితులు, పాములు ఎవరికి భేదం లేకుండా డిక్షనరీలో కనపడకపోతే రాసిన వాడు తప్పు, డిక్షనరీలో ఎక్కించుకోకపోవడం తప్పు. నేను సమర్థించుకోవడానికి చెప్పట్లేదు, ఎందుకంటే మీరు నన్ను తప్పు పట్టుకోలేదు, నేను ఇక్కడ మీ దగ్గర సమర్థించుకోకర్లేదు. ఇది అర్థమైందండి. ఇంకోటి ఏంటంటే దాన్ని మార్చడం చాలా చిన్న పని. ఆయనకి చిన్న మార్పు చేసి చూపించేసారు, అది వేరే సంగతి తప్పండి. ఇంతకీ అలాంటివి మనకి కేశవరావు గారు దాంట్లో కనపడతాయి. దాన్ని మనం ఏ దృష్టితో చూడాలంటే మారిన కాలాన్ని, మన ఉచ్చారణని బట్టి ఇది కరెక్టా కాదా అని చూడాల్సిన అవసరం ఉంది. అది ఎలా చేస్తారు? ఆయన 20 ఏళ్ల లోపుగా ఉండగా రాసింది. తర్వాత ఆయన మళ్ళీ చూసుకుని ప్రింట్ చేయడం అంటూ వస్తే ఎవరికైనా పరిష్కారానికి ఇచ్చిండేవారు. ముందు మాట రాశాను కదండి, ఎప్పుడు అంత అడావుడిగా రాయను. రాసిచ్చేది ఆయన మళ్ళీ ఎవరికో ఇచ్చి ప్రశ్నించి పుస్తకాలు రావాలి అని రాశాను. నేను చాదస్తంగా నేను రాసింది 2-3 సార్లు చూసుకుని తిట్టి ఇంకేదో చేసి దాన్ని నానా క్షోభ పెట్టి కానీ ఇవ్వను. అంత దాన్ని క్షోభ పెట్టేటంత అవకాశం నేను ఇవ్వలే, ఇచ్చేసాను. ఎందుకైనా మంచిదని జోసుల కృష్ణబాబు గారి ఫ్రెండ్కి నేను వేరే పనులు ఉన్నాను, మీకు ఏమైనా వీరుంటే ఒకసారి చూడండి అంటే ఆయన వచనంలో నేను చేసిన 2 పొరపాట్లు నాకు చూపించారు. ఆయన అంటే ఏంటి? అది నాకు తెలియకపోవడం కాదు, అక్కడ చూసుకోకపోవడం. అందుచేత కవి తెలియక కొన్ని చేసి ఉండొచ్చు, చూసుకోకపోతే కొన్ని చేసి ఉండొచ్చు. ఇవన్నీ ఆయన స్వయంగా అర్చుకించున్నట్టయితే వాటిని ఆయన చాలా మట్టుకు సవరించుకుని ఉండే అవకాశం కూడా ఉంది. పుస్తకం ఇంకొక రకంగా వచ్చిండేది అని చెప్పి కూడా నాకు అనిపిస్తుంది. కావ్యాన్ని ముగించడం కూడా బాగుంటుంది దీంట్లో. ఎలా అంటే శ్మశానానికి వెళ్ళాడైనా ముందేవో కొంతమంది సమాధులు అవి చూసి, ఒక ఉపాధ్యాయుడిది, తర్వాత ఒక కవిది, ఇంకొక గురువు గారిది, టీచర్ది 3 సమాధులు చూసి కాసేపు రైతు గురించి విచారించాడు, కాసేపు ఉపాధ్యాయుడి గురించి, కాసేపు కవి గురించి విచారించాడు. తర్వాత ఏమో అవునే ఇక్కడ గొయ్యి అవుతున్నారు ఎవరి కోసం అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎవరు చనిపోయాడండి, ఎవరంటే ఇందాక చెప్పిన యువకుడు, ఆ దేశభక్తి యువకుడు, దేశభక్తుడు చనిపోతే నేను తవ్వుతున్నాండి అంటారు. అక్కడ ఒక ముసలావిడ కనపడటం,
తర్వాత ఒక పడుచమ్మాయి రావడం, ఆ పడుచమ్మాయికి చెప్పడం, ఇదంతా అవుతుంది కదా. చివరి ఈ నెల ముగించారంటే నేను చివరిసారి ఆ అమ్మాయిని చూసినప్పుడు, అంటే ఆ రోజు నేను చివరిగా చూసినప్పుడు ఈ లోపుగా పూజ చేసి ఉంటారు. గుడిలో ఆ అమ్మాయి మోకరిల్లి ఉండి గుడిలో దేవుడి దగ్గర కష్టం చెప్పుకుంటూ, మనం ఏ రకమైన ఆశ లేనప్పుడు ఒక సమర్పణ స్థితిలో ఉన్నప్పుడు ఉండే భంగిమ. మోకరిల్లి అక్కడ ఉంది గుళ్ళోను, నేను చూశాను, చాలా బాధ అనిపించింది. మా ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయికి ఏదైనా సాయం చేస్తే బాగుంది అనుకుని నేను మర్యాద పంపిస్తే ఆ అమ్మాయి చనిపోయిందని నాకు తిప్పి పంపిస్తారు. బహుశా ఆ రోజు ఆ గుళ్ళోనే చనిపోయిందేమో అన్న వాక్యంతో ఆయన ఎంత చెప్పారు. ఆ వాక్యంతో నా ఉపన్యాసం కూడా ముగిస్తుంది. వీరు గతంలో కాన్వెంట్లో పాఠం చెప్పడానికి రమ్మంటే వచ్చేవారు. చిన్నపిల్లలకి నేనే చెప్తాననేవారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు పిల్లలకి పాఠాలు చెప్పేవారు. మా స్కూల్లో అంతటి స్థాయి వ్యక్తి చేత పిల్లలకి పాఠాలు చెప్పించినందుకు నేను మురిసిపోయి గర్వపడేవాడిని. అలాగే మా పిల్లలు కూడా చాలా ఉత్తేజితులు అయ్యేవారు. ఆ తర్వాత బుద్ధ విజయం బుర్రకథకి వీరి చేత ముందు మాట రాయించాను. అదే తర్వాత బుద్ధ జయంతి పుస్తకానికి కూడా ముందు మాట రాయించాను. ఆ రెండు ముందు మాటల వల్ల పుస్తకానికి మరింత నిండుదనం వచ్చిందనే భావనతో ఇప్పుడు కూడా ఈ పుస్తకాన్ని రాయమని అడిగితే ఆయన ఇంగ్లీష్ బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ బుక్స్ అంటే చాలా వరల్డ్ ఫేమస్ చెందిన డేవిడ్ ఐన్ ర్యాండ్ రాసిన అట్లాస్ స్ట్రగుల్. ఇంతకు ముందు ఒకటి చేశారు, ఫౌంటైన్ హెడ్ ట్రాన్స్లేట్ చేశారు. ఫౌంటైన్ హెడ్ అంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ అన్నమాట. ఫౌంటైన్ హెడ్కి ముందు మాట రాసింది రామ్ గోపాల్ వర్మ. ఆ స్థాయిలో పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అంత బిజీగా ఉన్న వ్యక్తి చేత నేను మా నాన్నగారి పుస్తకానికి ముందు మాట రాయమని అడిగితే అది ఆపి ఇది రాస్తే నా మైండ్ మళ్ళీ తేడా వస్తుందేమో అని భయపడి, అయినా సరే నా మాట కాదనలేక రాశారు. సరిగ్గా టైంకి ఆయనకి చిన్నగా అనారోగ్యం, జలుబు ఇట్లాంటి సమస్యలన్నీ ఉండి కూడా కేవలం 2 రోజుల్లో నాకు ముందు మాట రాసిచ్చారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం మొదలు పెట్టాల్సింది.